హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. అనగనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు. కొడుకు చాలా సాహసి, మిన్ను విరిగి మీదపడ్డ జంకేవాడు కాదు. పేరు ఫిరోజీషా. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా. ఆ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పీర్ల పండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడటానికి దేశ విదేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమ తమ విద్యలను చూపి ఆ నవాబు వద్ద బహుమతులు పొందుతూ ఉండేవాళ్ళు. ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్య గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే ప్రతిమా శిల్పులకు ఎక్కడ లేని నవ్వు వచ్చింది. ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్య అని అడిగాడు ఒక శిల్పి. భలే గుర్రం తాతయ్య, ఎంతకిస్తావు అని ఎక్కిరించాడు మరొక శిల్పి. ఏమి గుర్రం అనుకున్నావేమిరా, అది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి. వాళ్ళతో నీకెందుకు గాని దీన్ని ఎంతకిస్తావో చెప్పు. నిజం చెప్పు తాతయ్య అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి. తాతకు కోపం వచ్చింది. మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు. ఎందుకొచ్చింది బాధ, పోండి పోండి అని కసిరాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూసి మంచి వాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు. చివరకు ముసలి తాత కొయ్యగుర్రం మిగిలింది. ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు. ఏలిన వారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి సూపుల గుర్రం కాదు, కీలు గుర్రం. ఇది కనుమూసి కను తెరిచే లోపల చుక్కల్ని చూసొస్తుంది, ఆకాశం అంతు కనుక్కొస్తుంది అన్నాడు ముదివగ్గు. అంత అబద్ధం, అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు. ఏలిన వారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి. ఇక్కడికి 10 కోసుల దూరంలో చందన పర్వతం ఉంది. దాని మీద మసీదుకు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది. పోయి ఆ చెట్టు ఆకు పట్టుకొనిరా, చూస్తాను అన్నాడు నవాబు. ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రం ఎక్కి ఏదో బుడుగులాగా ఉన్న మేట నొక్కాడు. గుర్రం ఆగమేఘాల మీద లేచింది. అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. నవాబు తెప్పరిల్లి చూసేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచోనున్నాడు. నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలనిపించింది. నీకేమి కావాలో కోరి పుచ్చుకో, నాకు ఆ కీలు గుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు. అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసేయండి అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి 3 కాళ్ళ ముసలి, అందులో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క 16 ఏళ్ల బాలను ఎలా ఇవ్వటం? నవాబు ఆలోచించసాగాడు. నవాబు కొడుకు ఫిరోజీషా అన్నాడు, నీవు గారడి చేశావో లేక ఆ గుర్రానికి ఆ శక్తి ఉందో లేదో, అసలు ఇతరులకు ఎక్కితే పోదేమో, నిజం తెలుసుకోకుండా ఎలా తీసుకోవటం, నేను పరీక్షిస్తా అని ఫిరోజీషా ఎకాయికిని వెళ్ళి కీలుగురం ఎక్కి మేట నొక్కాడు. అది రివ్వున లేసి చూస్తూ ఉండగానే మబ్బుల్లోకి మాయమైంది. నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు. ఇంతలో ఇంత సాహసం జరుగుతుందని ఎవరు అనుకోలేదు. ఫిరోజీషా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నారు. మధ్యాహ్నం అయింది, ఆచూకీ లేదు. సాయంత్రం అయింది, అయిపు లేదు. పొద్దు ఊకింది, ఆనవాలు లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదు కదా, వీడిని తీసుకెళ్లి జైల్లో పడేయండి, తర్వాత చూద్దామన్నాడు. నవాబు శిల్పిని తీసుకెళ్ళి భటులు జైల్లో తోసేశారు. ఇక ఫిరోజీషా ఆ కీలుగుర్రం మీద వాయువేగంతో పైకి లేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానో కిందికి చూశాడు. మనుషులు కనిపించలా, మెట్లు కనిపించలా, తన కోట కనిపించలా. చందనగిరి మాత్రం చిన్న పుట్టలాగా కనిపించింది. దానితో అతని కళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు. అది ఆగకుండా పైకి పోతూనే ఉంది. ఫిరోజీషాకు పెద్దలు తలుపుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ ఎక్కువైంది. కళ్ళు
మరీ గట్టిగా మూసుకున్నాడు. గుర్రం వాయువేగ మనోవేగంతో పోతూనే ఉంది. ఇలా కొంతసేపు పోగా పీరోజూషాకు జడుపు తగ్గింది. గుర్రాన్ని కిందికి దించటం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొక మేట ఉండి తీరాలనుకున్నాడు. జూలులో వెతికాడు, కనిపించలా. జీను పక్కన ఉన్న చీలల తిప్పి చూశాడు, లాభం లేకపోయింది. చివరికి విసిగెత్తి దాని 2 చెవులు పట్టుకున్నాడు. గుర్రం వేగం తగ్గి మెల్లగా కిందకి దిగసాగింది. అప్పటికి అతని ప్రాణాలు కుదుటపడ్డాయి. గుర్రపు చెవులు 2 ఇంకా గట్టిగా వెనుకకు లాగాడు. చర్రున అది కిందకి దిగసాగింది. అలా దిగి చివరకు ఒక 7 అంతస్తుల మేడ మీద వాలింది. అప్పటికి బాగా పొద్దుపోయింది. పట్టణమంతా మాటుమణిగి ఉంది. పీరోజూషా మెట్లు దిగి 7వ అంతస్తు లోపలికి వెళ్ళాడు. అతనికి సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు. మరకత మాణిక్యాలతో దగదగా మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక హంసతూలిక తల్పం మీద రాజకుమార్తె పడుకొని ఉన్నది. ఆమె చుట్టూ చెలికత్తెలు పడుకొని నిద్రపోతున్నారు. పీరోజూషా తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలలుగంటున్నాడేమో అనుకున్నాడు. తన ఒళ్ళు తాను గిచ్చుకున్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. అప్పుడు అదంతా నిజమని అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూశాడు. చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది. బంగారపు జుట్టు తళతళా మెరుస్తూ ఉంది. మెల్లగా వెళ్ళి ఆమె జుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళు విప్పింది. అతన్ని చూసింది. పీరోజూషా ఆమెను పక్కకు తీసుకెళ్ళి తన కథంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తన్ను పెండ్లాడవలసిందని ప్రార్థించాడు. వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. రెండూ వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ కీలుగుర్రం ఎక్కి పర్షియాలో తన పట్టణం ముందు వాలారు. మేళతాళాలు బాజా భజంత్రీలు లేకుండా కొత్త పెళ్లి కూతురును అంతఃపురానికి తీసుకువెళ్ళటానికి పీరోజూషా మనసు ఒప్పలేదు. రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడ తోటలో బంగళాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు. నవాబు సంతోషానికి మేరలేకపోయింది. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సంగతంతా శిల్పి విన్నాడు. గుప్పుడు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి, మేము ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకురమ్మన్నారు అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రం ఎక్కి అతని వెనక కూర్చుంది. శిల్పి మేట నొక్కాడు. గుర్రం రివ్వున లేసిపోయింది. మేళతాళాలతో రాజపుత్రికి ఆహ్వానం ఇవ్వటానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నారు. ఈ వార్త విని పీరోజూషా దిగులు పడ్డాడు. రాజపుత్రి లేక తాను బ్రతకటం కల్లా అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకను బయలుదేరాడు. శిల్పి ఎక్కిన గుర్రం పోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది. రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకొని ఏడవసాగింది. ఆ ఏడుపు ఏటకు వచ్చిన గ్రీసురాజు చెవులు పడ్డది. అతడు చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని శిల్పి తల నరికివేశాడు. గ్రీసురాజు కూడా వంగరాజపుత్రి మీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టం లేదు. రాజు బలత్కారం నుంచి తప్పుకోవడానికి పిచ్చి ఎత్తినట్లు నటించసాగింది. దగ్గరకు వచ్చేవాళ్లను రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నబోయాడు. ఆమె పిచ్చి కుదర్చడానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎన్నో మందులిప్పించాడు. లాభం లేకపోయింది. నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరటానికి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో కాలినడకను బయలుదేరిన పీరోజూషా ఊళ్ళు దాటాడు, ఊకాలు దాటాడు, చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి దాటాడు. ఎక్కడా తన రాజపుత్రి జాడా తెలియలేదు. ఏరులు దాటాడు, నదులు దాటాడు, గుట్టలెక్కాడు, మిట్టలెక్కాడు. చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకున్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు. పీరోజూషా వైద్యుని వేషంతో రాజు దగ్గరికి వెళ్ళి, నాకు భూత వైద్యం తెలుసు, రాజపుత్రి పిచ్చి కుదురుస్తానన్నాడు. రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. వైద్యుని చూడగానే రాకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది. రాజా, ఈ అమ్మాయికి ఒక కీలుగుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది. ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిలం ధూపం వేయాలి, మంత్రాలు చదవాలి. అప్పుడు కానీ ఈ వ్యాధి పూర్తిగా పోదు. 10 ఏళ్లు గడివిస్తే కీలుగుర్రం చేస్తానన్నాడు పీరోజూషా.
ఈ భాగ్యానికి 10 సంవత్సరాలెందుకు, మన దగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది, దానితో చికిత్స చేయి అన్నాడు రాజు. పీరోజుషా పాచిక పారింది. రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేయించాడు. ఆ పొగతెరలో తాను కూడా కీలుగుర్రం పైకి వెక్కాడు. మేట నొక్కాడు. వాయువేగ మనోవేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. పీరోజుషా వంగరాజకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు. వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. పెండ్లి నాటి రాత్రి వంగరాజకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది. దానితో వాళ్ళ కష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం మేలుకుంటూ 100 ఏళ్లు బతికారు.